వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సందర్భం లేకుండానైనా భారత్ మీద విరుచుకుపడటంలో పాకిస్తాన్కి ఏ మాత్రం తీసిపోడు ట్రంప్. మరోసారి భారత్ మీద విషం కక్కాడు ట్రంప్. భారత్ చైనాలను నరకంతో పోల్చాడు అమెరికా అధ్యక్షుడు. రేడియో హోస్ట్ సావేజ్ రాసినటువంటి ఒక వివాదాస్పదమైన లేఖను ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశాడు. దీంట్లో జన్మతహా పౌరసత్వం మీద ఏదైతే భారతీయులు లేకపోతే ఆసియాలో ఉన్నటువంటి వారు వెళ్ళి అమెరికాలో సెటిల్ అవటం మీద ఉన్నటువంటి ఒక తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను అందులో పేర్కొనటం జరిగింది. ఆ లెటర్ని అమెరికా అధ్యక్షుడు తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆసియా నుంచి వెళ్ళినటువంటి మహిళలు 9 నెలల్లో అక్కడికి వెళ్ళిపోయి పిల్లల్ని కని వాళ్ళు అమెరికా పౌరులని చెబుతూ ఉంటారంటూ దీంట్లో సావేజ్ రాసుకొని రావటం జరిగింది. ఇలా ఒక అభ్యంతరకరమైన ఏదైనా కానీ ఒక విషయాన్ని చెప్పటానికి ట్రంప్ కూడా ఈ పౌరసత్వానికి వ్యతిరేకమే, అదంతా మనకి తెలుసు. కానీ చెప్పటానికి ఒక విధానం అనేది ఉంటుంది. కానీ ఆ విధానం అనేది ఫాలో అవ్వకుండా ఒక అనుచితంగా దాన్ని కొంచెం డిస్రెస్పెక్ట్గా అంటే గౌరవం లేకుండా గౌరవప్రదంగా లేకుండా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఒక అధ్యక్షుడే ఇటువంటివి పోస్ట్ చేస్తే ఇప్పటికే మనం చూస్తున్నాం భారతీయుల మీద అమెరికాలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత ఎంత అనిశ్చిత వాతావరణం అక్కడ నెలకొని ఉందని ఇలాంటి ఒక అధ్యక్షుడు పోస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే భారతీయులు అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలు పౌరులుగా మారి అక్కడ చదువుకుంటూ ఉన్నారు. స్కూల్లో వాళ్ళకి ఎంత వివక్షత ఎదురవుతుంది. ఇప్పటికే చాలా మంది అక్కడ బుల్లీయింగ్ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒక అధ్యక్షుడే పోస్ట్ చేస్తే రేపు ఆ దేశంలో ఉన్నటువంటి వారికి మిగిలిన దేశం వాళ్ళని గౌరవంగా చూడకపోవటం, వాళ్ళ మీద దాడులు చేయటం ఇవన్నీ అధ్యక్షులే నేర్పించినట్లుగా మారిపోదా? ఇక ఈ విధంగా బిడ్డలకు జన్మనిచ్చినటువంటి వాటి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక లెటర్ను పౌరసత్వం సాకుతో కుటుంబాలను అమెరికాకు తీసుకొస్తున్నారంటూ ట్రంప్ ఒక అక్కసు వెళ్ళగక్కినటువంటి లెటర్ని తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశాడు. ఇక ఇది భారత్ పట్ల ఉన్నటువంటి వివక్షతను మరోసారి బయట పెట్టినట్లుగా చూడాలి. ట్రంప్ ఎప్పుడూ కూడా మోదీ నా ఫ్రెండ్, భారత్ నాకు ఇష్టమైన దేశం అంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాస్తవం అనేది బయటకు వస్తుంది. వాస్తవాలను ఎంత వక్రీకరిస్తూ పౌరసత్వ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఈ లెటర్ చూస్తే అర్థమవుతుంది. ట్రంప్ ధోరణి మీద భారతీయుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ట్రంప్ ఒక అధ్యక్షుని హోదాలో ఉండి ఈ విధంగా ఏమాత్రం కూడా గౌరవప్రదం లేకుండా ఆసియా మహిళలను కానీ ఆసియా ప్రజలను కానీ ఉద్దేశిస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలను తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేయడం వల్ల అమెరికన్లకు భారతీయుల మీద దాడులు చేయాలని నేర్పిస్తున్నారా, ఏం నేర్పిస్తున్నట్లుగా చూడాలి? మనం రీసెంట్ గా కూడా ట్రంప్ మనస్తత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే పల్లెటూరులో ఒక విలేజ్ సర్పంచ్ కు లేదా వార్డు మెంబర్ కు ఉన్నటువంటి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. అతను అమెరికా అధ్యక్షుడిగా పనికిరాడు అనేది మనం ఇటీవల కాలంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇరాన్ యుద్ధం విషయంలో కానీ ఇట్లా కొన్ని ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అతను నిజంగా అంటే ఒక అమెరికా అధ్యక్షుడా లేదంటే అతను అంటే ఉగ్రవాదులతో మనం ఇటువంటి భావజాలం అంతా కూడా ఉగ్రవాదులకు ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకో లేదంటే ఇట్లా మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి సిరియాలోనో ఇరాక్ లోనో ఉన్నటువంటి ఉగ్రవాదుల్లో ఉండేటువంటి భావజాలం ఇది. అది ఒక అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉండి అతను ఈ విధంగా మాట్లాడటం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు అతను ఎవరైతే దానికి సంబంధించి రేడియో హోస్ట్ ఎవరైతే ఉన్నారో అతను మైకల్ సావేజ్ రూపొందించినటువంటి ఒక వీడియోని తను రీపోస్ట్ చేయడం, ఆ రీపోస్ట్ లో అంటే ఆ పోస్ట్ లో ఏముంది ఏంటి అనేది ట్రంప్ ఖచ్చితంగా చదివే ఉంటాడు. చదవకుండా అయితే అది పోస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. గర్భిణులు 9వ నెలలో అమెరికాకు వస్తున్నారు. ఇక్కడ బిడ్డకు జన్మనివ్వగానే ఆ బిడ్డకు తక్షణమే పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డ సాగుతో వారి కుటుంబం మొత్తానికి అంటే ఆ పౌరసత్వం వస్తుంది. అంటే భారత్, చైనా లేదా భారత్ వంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాలని వచ్చి బిడ్డలకు అంటున్నారు అనేది, అంటే 9వ నెలలో కావాలని అమెరికాకు వస్తున్నారు పౌరసత్వం గురించి అనేది ట్రంప్ చెప్పడం జరిగింది. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కూడా ట్రంప్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడం, అంటే అతను చేసినటువంటి మైకేల్ సావేజ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగా అందులో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ల్యాప్టాప్లు పట్టుకున్నటువంటి గ్యాంగ్స్టర్లుగా అక్కడ ఉన్నటువంటి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అతను అభివర్ణించడం జరిగింది. అంటే భారతీయుల మీద అంటే అక్కడ ఉన్నటువంటి మేధో సంపద అని అంటాం మనం. దానికి సంబంధించి అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దాదాపుగా భారతీయుల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఐటీ కంపెనీలు అనేది మనం పదే వింటూ ఉంటాం.
అటువంటి వాళ్ళనే ల్యాప్టాప్లు పట్టుకున్నటువంటి గ్యాంగ్స్టర్లుగా అతను అభివర్ణించడం అనేది నిజంగా బాధాకరంగానే చెప్పుకోవాలి. అయితే ఈ ఏదైతే బర్త్ రైట్ కి సంబంధించి అంటే అక్కడ పుట్టిన పిల్లలకు సంబంధించి మనం అతను 2025లో రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఇదే తరహాలో వ్యవహార శైలి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అటు సుప్రీంకోర్టులో కూడా అమెరికా సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి. అదే విధంగా అయితే ఆ మైకల్ సావేజ్ కూడా దానికి సంబంధించి జనాభిప్రాయ సేకరణ జరపాలి అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అంటే జనాభిప్రాయ సేకరణ జరపాలి అనే విధంగా కూడా అంటే త్వరలోనే దీనికి సంబంధించి విచారణ కూడా ఉంది. రాబోయే 2-3 వారాల్లో దీనికి సంబంధించి అమెరికా సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాబట్టి అటువంటి సమయంలో అంటే అన్ని వర్గాల మద్దతుని కూడగట్టి ముఖ్యంగా ఏదైతే శ్వేత జాతీయులు ఉంటారో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో అమెరికన్లు అక్కడ పుట్టి పెరిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా దీన్ని కొంత అంటే సుప్రీంకోర్టు తీర్పులు కాకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టులో అతనికి కాస్త నెగిటివ్ వాతావరణమే ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రజాభిప్రాయ సేకరణగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం కొంత ట్రంప్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఇక స్వార్థ ప్రయోజనాల కోసం ట్రంప్ ఎంతకైనా దిగజారుతాడు. ఇక సుప్రీంకోర్టులో తను ఒక జనాదరణ సిగ్నేచర్ కానీ తనకి ఎంత ఆదరణ ఉంది ఇవి ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఒక విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. వీళ్ళు భారతదేశం నుంచి వచ్చినటువంటి పౌరులు, ఆ తర్వాత ఇక్కడ పౌరసత్వం పొందారు, వీరిని దూరంగా చూడాలి అన్నట్లుగా కూడా తాను షేర్ చేస్తున్నవి. ఇంకా ట్రంప్ అన్న ఆ లెటర్లో ఉన్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తే భారతీయులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోచేస్తున్నారని ట్రంప్ ఈ లెటర్లో పేర్కొనటం జరిగింది. కానీ నిజంగా భారతీయులు దోచేశారా? భారతీయులనే వీళ్ళు దోచేశారా? భారతీయులకున్న మాస్టర్ మైండ్ను దోచేసి వీళ్ళు ఎదిగారు. టెక్నాలజీలో భారతదేశం ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, టెక్నాలజీలో వాళ్ళకి ఎంత ఉపయోగపడ్డాం, ఆ దేశంలో అంత ఎత్తుకు వాళ్ళు ఎదగటానికి కానీ టెక్నాలజీ విషయంలో అక్కడ ఉన్నది ప్రతి దాని వెనుకున్నది ఒక భారతీయ మైండ్. మన మైండ్ను ఉపయోగించుకొని వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి చివరికి వాళ్ళ డబ్బు మనం దోచుకుంటున్నామంటే వాళ్ళకి కోట్లు సంపాదించి పెడితే దాంట్లో ₹1 వాళ్ళు జీతంగా పొందారు. అదే వాళ్ళందరూ కూడా భారతదేశంలోనే ఉంటే అమెరికా ఆ స్థానానికి వెళ్ళగలిగేదా? ఇటువంటి నిజాలన్నీ కూడా ఆలోచించక కాదు, ఇవన్నీ తెలుసు. కానీ ట్రంప్ తన స్వార్థం కోసం చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా